వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే నవమః సర్గః. ప్రతిజ్ఞాతస్త్వయా వీర దండకారణ్యవాసినాం ఋషీణాం రక్షణార్థాయ వధః సంయతి రక్షసాం. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుండి ధనుర్బాణాలు ధరించి దండకారణ్యంలోకి వెళుతున్నటువంటి రామచంద్రుణ్ణి అనుసరిస్తూ సీతాదేవి, రామచంద్ర, మనిషికి కామజమైనటువంటి వ్యసనములు 3 అనే విషయాన్ని చెప్పి, వాచనికమైన అంటే అసత్యం ఆడటం అనేది, అదేవిధంగా పరదారాభిగమనము, అలాగే అకారణంగా వైరము లేకుండానే హింసించటము, ఇవి దోషములుగా చెప్పారు, వ్యసనములుగా చెప్పారు. అయితే వీటిలో నీయందు అసత్య దోషము కానీ లేకపోతే పరస్త్రీ వ్యామోహం కానీ ఇవి లేనే లేవు. ఆ విషయంలో ఎటువంటి సందేహము లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో వైరము, శత్రుత్వం లేకుండానే ఇతరులను హింసించవలసినటువంటి స్థితి వచ్చినది అని చెబుతూ, మరి శత్రుత్వం లేకుండా ఇతరులను హింసించడం అనేది ధర్మము కాదు అనే విధంగా సీతాదేవి ప్రతిపాదించి, అదేమిటి, అటువంటి పని నేను చేయడానికి ఏమైనా సిద్ధపడుతున్నానా అని రాముడు అంటాడు కదా. అందుకనే దానికి చెబుతున్నది, రామచంద్ర, ఎందుకు చెబుతున్నానంటే, శరభంగ మహర్షి ఆశ్రమంలో మునులందరూ కూడా నిన్ను శరణు వేడినప్పుడు వారి కోసం అని చెప్పి నీవు రాక్షసులను వధిస్తాను, వధ సంయతి రక్షసామని చెప్పినట్లుగా రాక్షసులని వధించడానికి సిద్ధపడ్డావు. మరి అలాగా రాక్షసులతో ఇంతకుముందు మనకేమైనా వైరం ఉన్నదా, విరోధం ఏమన్నా ఉన్నదా? అయినప్పటికీ కూడా నీవు వారికి మాట ఇచ్చావు. కావున నువ్వు ఇప్పుడు ఆ పని చేయడానికి సిద్ధపడుతున్నావని నాకు తెలుస్తున్నది అని అంటూ, దండకారణ్యవాసినాం రక్షణార్థాయ, ఈ దండకారణ్యంలో నివసిస్తున్నటువంటి మహర్షుల యొక్క రక్షణ కోసమని, వధః త్వయా ప్రతిజ్ఞాతః, రక్షసాం వధ, రాక్షసుల యొక్క వధ చేయడానికి నువ్వు ప్రతిజ్ఞ చేశావు. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి ఇప్పుడు ఆ ధనుస్సుని అంత గట్టిగా పట్టుకుని బయలుదేరావు. కావున ఇప్పుడు అకారణంగా ఇతరులను హింసించడం, అకారణంగా శత్రుత్వం తెచ్చుకునేటువంటి స్థితి మనకు వచ్చినది. అందుకనే నేను కంగారు పడుతున్నాను అని చెబుతూ, ఏతన్నిమిత్తం చవనం దండక ఇతి విశ్రుతం ప్రస్థితస్త్వం సహభ్రాత్ర ధృతబాణశరాసనః. అంతేకాదు రామచంద్ర, ఆ మహర్షులు అడిగారు కాబట్టి నువ్వు ఈ విధంగా రాక్షసులని వధించడానికి సిద్ధపడ్డావు అని మాత్రమే నేను అనుకోవటం లేదు. నిన్ను అడిగినా అడగకపోయినా సరే సజ్జనులకు కలిగేటటువంటి ఆపదలను చూచి నీవు ఓర్చుకోలేవు, ఆ ఆపదలను భరించలేవు. కావున అంటే పరదుఃఖ అసహిష్ణుత్వం అంటారు. ఇతరులకు కలిగేటటువంటి దుఃఖాన్ని చూడలేక ఆ దుఃఖము తనకే కలిగినట్లుగా స్పందించి ఆ దుఃఖాన్ని పోగొట్టడం అనేది రాముని యొక్క లక్షణం, మహాత్ముల యొక్క లక్షణం. మరి ఆ లక్షణం కలిగినటువంటి వాడివి నీవు. అందువలనే వారు ఔపచారికంగా ఈ అరణ్యంలోకి వచ్చిన తర్వాత రాక్షసులను వధించవయ్యా రామచంద్ర అని వారు చెప్పినప్పటికీ కూడా నువ్వు అసలు ఈ అరణ్యానికి వచ్చిందే రాక్షసులను వధించడానికి అనే విషయాన్ని నీవు ఒప్పుకున్నావు. నీ ఉద్దేశ్యం కూడా అదే కదా, అందుకనే కదా నీవు ధనుర్బాణాలు కూడా ధరించి వనవాసానికి వచ్చావు అని అంటూ, మరి మనకు 6వ సర్గలో 22వ శ్లోకంలో కూడా అన్నారు కదా, కేవలేన ఆత్మకార్యేణ అని అంటూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మహర్షులతోటి రామచంద్రమూర్తి అన్నమాట
మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షసుల్ని వధించడం అనేది మీ కార్యం కాదు, అది నా కార్యము. అలా నేను వధించినప్పుడే ఈ వనవాసం అనేది సార్థకం అవుతుంది అని చెప్పాడు కదా. అందుకనే సీతాదేవి అంటున్నది, నీవు కూడా ఆ సంకల్పంతో ఈ వనవాసానికి వచ్చావు కదా రామచంద్ర. త్వం ధృత బాణశరాసన, నీవు ధనుస్సుని అదేవిధంగా శరం బాణమును పట్టుకుని ఇక్కడికి వచ్చింది. ఎందుకని సహభ్రాత్ర దండకా ఇది విశ్రుతం వనంచ ప్రస్థిత. తమ్ముడితో కలిసి, పైగా పోనీ తమ్ముడేమైనా అన్నగారు ఆవేశపడుతుంటే ఆపేవాడా? అన్నగారి కంటే కూడా ఎక్కువ ఆవేశపడేవాడు తమ్ముడయ్యే ఇక్కడ. దాంతో అటువంటి తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి ధనుర్బాణాలు ధరించి ఈ వనవాసానికి మీరు వచ్చినదే రాక్షసుల్ని వధించడానికి కదా. మరి అది అకారణమైనమే అవుతుంది కదా. పూర్వం ఏమి శత్రుత్వం లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు శత్రుత్వం పెట్టుకుని మరి వారితోటి యుద్ధం చేయడం, వారిని వధించడం అనేది ఇప్పుడు వనవాస దీక్షలో ఉన్నటువంటి మనకు అవసరమా అని అన్నట్లుగా అంటూ, తతస్త్వాం ప్రస్థితం దృష్ట్వా మమ చింతాకులం మనః త్వద్వృత్తం చింతయంత్యావై భవేన్నిశ్రేయ సంహితం. సరే, రాక్షసులను చంపితే అది మంచి పనే కదా, దాని గురించి నీవెందుకు ఈ విధంగా అడుగుతున్నావు సీత అని రామచంద్రమూర్తి అడుగుతాడని దానికి కూడా సమాధానం చెబుతున్నది. తతః ఎందువలన రాక్షసులను వధించడానికి నీవు సిద్ధపడ్డావు కావున, రాక్షసులను వధించడానికే దండకారణ్యానికి వచ్చావు కావున, ఈ విధంగా ప్రస్థితం త్వాం దృష్ట్వా, ఇలా వధించడానికి ధనుస్సు పట్టుకు బయలుదేరినటువంటి నిన్ను చూస్తే, త్వద్వృత్తం దృష్ట్వా అంటే నీ యొక్క చారిత్రం, నీ యొక్క వ్యక్తిత్వం చూస్తూ ఉంటే నాకు కొంత ఆందోళన కలుగుతుందండి. ఎందుకని అంటే ఎప్పుడూ కూడా సత్యవాక్ పరిపాలకుడు ఇచ్చిన మాట నిలుపుకునేటువంటి వాడు, అంతేకాదు స్వదారైక నిరతత్వం, తన భార్య సీతాదేవి యందు తప్ప ఎవరి యందు కూడా మోహం అనేది లేనటువంటి వాడు. మరి ఇటువంటి నియమములు కలిగినటువంటి నీవు, ధర్మమును పరిపాలించేటటువంటి నీవు రాక్షసులను వధించాలి అంటే అక్కడ బలమైనటువంటి కారణం ఏదో ఒకటి ఉండి తీరాలి. మరి ఆ బలమైన కారణం ఏదవుతుంది? నువ్వేదైనా తప్పు చేస్తే నిన్ను తప్పు చేసినటువంటి నీ మీద వాళ్ళు విరుచుకు పట్టడం ఏదైనా జరగాలి. కానీ నీవు తప్పు అనేది చెయ్యవు రామచంద్ర. మరి ఏం చేయాలి? నీకు వాళ్ళతో శత్రుత్వం రావాలి అంటే నీ మీద వాళ్ళు ఏదైనా దాడి చేసి నిన్ను ఇబ్బంది పెట్టాలి, అప్పుడు వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది. కానీ ఎంతమంది రాక్షసులు వచ్చినప్పటికీ కూడా నీవు వారిని వధించడంలో, వారిని ఎదుర్కోవడంలో సర్వసమర్థుడైనటువంటి వాడివి. కొంతమందిని దండిస్తావు, దండించిన తర్వాత అది చూచినటువంటి మిగతా వారు పారిపోవచ్చును. కానీ అలా కాకుండా నీకు పరిపూర్ణమైన, అంటే పూర్తిగా రాక్షసుల మీద కోపం వచ్చేంతటి కారణం ఏదో ఒకటి జరిగి తీరాలి. అలా జరిగినప్పుడు నీవు ఆ రాక్షసులందరినీ కూడా వధిస్తావు. మరి నీకు కోపం వచ్చేంతటి, అంటే రాక్షసులందరినీ వధించేంతటి కోపం నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే, నీ భార్యనైనటువంటి సీతాదేవినైనటువంటి నాకు ఏదైనా ఆపద కలిగింది అంటే అప్పుడు నీ కోపాన్ని ఎవరు కూడా సహించలేరు. ఆ కోపానికి ఎవరు ఎదురు తిరగలేరు, ఎదురు ఉండలేరు. కావున నిన్ను ఏమీ చెయ్యలేనటువంటి రాక్షసులు నిన్ను బాధ పెట్టడం కోసమని చెప్పి నన్నేమైనా ఇబ్బంది పెట్టినట్లయితే అప్పుడు నీకు కోపం వచ్చి వారిని వధిస్తావు. కావున నీవు రాక్షసులను వధించాలి అనుకునే ఏ కార్యమైతే అనుకున్నావో ఆ కార్యానికి కారణం నేనే అవ్వవచ్చును. అంతే కదా. ఒక గుంపు మీద, జంతువుల యొక్క సమూహం మీద ఏదైనా క్రూర జంతువులు దాడి చేసాయనుకోండి, ఏం చేస్తాయి? ఆ గుంపులో, ఆ సమూహంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి వాటిని పట్టుకుని పారిపోతాయి. అవి వాటి మీదే ముందు దాడి చేస్తాయి. అదేవిధంగా రాక్షసులు వచ్చి రామలక్ష్మణుల మీద దాడి చేయాలి అనుకున్నప్పటికీ కూడా పక్కనే కాస్త బలహీనంగా, అబలగా సీతాదేవి కనిపిస్తుంది. కావున ఆమె మీద వారి యొక్క ప్రభావం అనేది ఆమెకేమైనా అపాయాన్ని తలపెట్టే అవకాశం అనేది ఉన్నది. అందుకనే ఇక్కడ సీతాదేవి అంటున్నది, మీరు రాక్షసుల్ని వధించాలి అనే కార్యం ఏదైతే చెప్పారో అందులో కారణము నేనే కావచ్చును. కావున మొదటి ఆపద నాకే రావచ్చునేమో
అన్నట్లుగా అంటూ త్వద్వృత్తం చింతయంత్యావై భవేన్ నిశ్రేయ సంహితం అని అంటూ నీ యొక్క సౌఖ్యమును నీ శ్రేయస్సును కోరుకునేటువంటి చింతయంత్య ఆలోచిస్తున్నటువంటి నాకు మమ మనః చింతాకులం నా మనస్సు పరిపరి విధాలుగా పరితపిస్తూ ఉన్నది. పరిపరి విధాలుగా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని చెప్పి నా మనస్సు బాధపడుతూ ఉన్నది. నేను ఎప్పుడూ కోరుకునేది ఒకటే, నా భర్తమైనటువంటి నీవు సుఖంగా హాయిగా ఉండాలి. కానీ ఇప్పుడు రాక్షసులతో విరోధం పెట్టుకోవటం వల్ల వారు నాకేదైనా కనుక ఆపద తలపెట్టినట్లయితే ఆ ఆపదను నీవు సహించలేవు, భరించలేవు. అంతటి దుఃఖం నీకు కలుగుతుందేమో అనే బాధ నాకు నా మనసుని కలచివేస్తూ ఉన్నది. చింతాకులం భవేద్వైహి, అందుకనే నా మనసు ఈ విధంగా బాధపడుతోంది రామచంద్ర అని చెప్పి సీతాదేవి అంటూ ఉన్నదన్నమాట. అంటూ నహిమే రోచతే వీర గమనం దండకాన్ ప్రతి కారణం తత్ర వక్ష్యామి వదంత్యా శ్రూయతాం మమ. మరి సీత ఏం చేద్దాం ఇప్పుడు? మరి ఏ విధంగా మనం ముందుకు వెళదాము, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు అని చెప్పి రామచంద్రమూర్తి చూస్తే సీతాదేవి అంటున్నది ఏమని, వీరా, వీరుడమైనటువంటి ఓ రామచంద్ర, దండకాన్ ప్రతి గమనం మే నరోచతే. అసలు మనం దండకారణ్యంలోకి ఆ లోపలికి వెళ్ళకపోతే, రాక్షసులు ఉన్నటువంటి చోటకి వెళ్ళకపోతే మనకి ఆపదలేమీ రావు. మీరు రాక్షసులతో విరోధం పెట్టుకోరు, వారి ద్వారా నాకు అపాయం కలగదు, తద్వారా మీరు ఆనందంగా ఉండగలుగుతారు. కావున అసలు దండకారణ్యంలోకి వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. తత్ర కారణం వక్ష్యామి, అక్కడకు అందుకు కారణం కూడా నేను చెబుతున్నాను వినండి అంటున్నది. అయితే ఇక్కడ స్థూణానిఘాత న్యాయము అని చెప్పి అంటారు. అంటే ఒక గుంజను మనం పాతిపెట్టిన తర్వాత ఆ గుంజ అటు ఇటు కదలకుండా 4 రాళ్ళు కూడా వేసి మరింత గట్టిగా దాన్ని కూరి గట్టిగా స్థిరపరుస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ రామచంద్రమూర్తి మహర్షులకు మాట ఇచ్చాడు, రాక్షసులందరినీ కూడా వధిస్తాను అని చెప్పి. మరి ఆ మాటను స్థిరం చేయటం కోసము ఈ విధంగా సీతాదేవి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా అంటూనే రాముడి యొక్క అభిప్రాయాన్ని బలపరిచే విధంగా చేస్తూ ఉన్నది. అసలు రాముడు వనవాసం చేయవలసింది ఎక్కడ? దండకారణ్యంలోనే కదా. అదేవిధంగా ఎక్కడ ఉండాలి అనే విషయం చెప్పినప్పుడు శరభంగ మహర్షి, సుతీక్ష్ణ మహర్షి వీళ్ళు చెప్పినటువంటి ప్రదేశంలోనే ఉండాలి కదా. పైగా రాముడు మాట ఇచ్చిన తర్వాత తప్పడు కదా. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా వద్దు అంటున్నది అంటే తప్పనిసరిగా చెయ్యటానికి రాముణ్ణి ఉసిగొలపడం అంటారు కదా. ఆ విధంగా రాముడి యొక్క పౌరుషాన్ని రేకెత్తించడం కోసం ఈ విధంగా మాట్లాడుతూ, రామచంద్ర, అసలు దండకారణ్యంలోకి వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. దానికి కారణం ఏమిటో తెలుసా? చెబుతాను విను అని చెప్పి అంటూ, త్వం హి బాణ ధనుష్పాణి భ్రాత్రా సహవనం గతః దృష్ట్వా వనచరాన్ సర్వాన్ కచ్చిత్ కుర్యాశరవ్యయం. మరి ఇప్పుడు ధనుర్బాణాలు ధరించి అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ ధరించినటువంటి బాణములను ఎలాగోలా వినియోగించాలి అనిపిస్తుంది. వినియోగించారు అంటే హింస అనేది జరిగి తీరుతుంది. మరి ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ 3వ వ్యసనం ఏదైతే ఉన్నదో అకారణమైనటువంటి హింస, అది ప్రాప్తిస్తుంది అని అంటున్నారు. అసలు మనకు కామజమైనటువంటి వ్యసనములను 10 వ్యసనములు చెప్పారు. వాటిలో మృగయాక్ష దివాస్వాప పరివాద స్త్రియోమద తౌర్యత్రికం వృధాట్యాచ కామజో దశకో గుణ అని చెప్పి మనుస్మృతిలో చెప్పినట్లుగా వేట, జూదము, పగటిపూట నిద్రించడము, సమయ సందర్భం లేకుండా నిద్రించడము, ఇతరులను ఎప్పుడు నిందిస్తూ ఉండము, పరస్త్రీ సంభోగము, మద్యపానాదుల వల్ల కలిగేటటువంటి మదము, నృత్య గీత వాయిద్యములు, వాటి యందు మితిమీరినటువంటి ఆసక్తి, ఇవన్నీ కూడా. అదేవిధంగా వృధా భ్రమణము, మన వాళ్ళు అంటుంటారు కదా, ఊరికినే తిరుగుతున్నాడు, గాలికి తిరుగుతున్నాడు అని చెప్పి. ఆ విధంగా వృధా భ్రమణం కూడా ఒక వ్యసనం అన్నమాట. ఈ 10 కూడా కామజమైనటువంటి వ్యసనములు అని చెప్పారు. ఈ 10లోనూ కూడా
ఒక 4 వ్యసనములు మరింత ప్రమాదకరమైనవి అని అంటూ, పానమక్షా స్త్రియశ్చైవ మృగయాచ యథాక్రమం ఏతత్ కష్టతమం విద్యాత్ చతుష్కం కామజే గుణే అని అంటూ, మద్యపానము, జూదము, పరస్త్రీ వ్యామోహము, వేట, ఈ 4 కూడా అసలు ఆ 10 దోషములలో ఈ 4 దోషములు ఏవైతే ఉన్నాయో ఇవి అత్యంతము ప్రమాదకరమైనటువంటి వ్యసనములు. ఈ వ్యసనములను మాత్రము ఎప్పుడు సహించకూడదు, వీటికి బానిస అవ్వకూడదు అని అంటున్నారు. మరి వీటిలో మద్యపానం, జూదం, పరస్త్రీ వ్యామోహం, వేట, వీటిలో ఈ వేట ఏదైతే ఉన్నదో, వేట అనేది అకారణ హింస ఏదైతే ఉందో అటువంటి అధర్మానికి దారితీస్తుంది. అకారణమైనటువంటి హింస రూపం ఇది. కావున ఈ దారుణమైనటువంటి వ్యసనములలో ప్రమాదకరమైనటువంటి ఈ వేట ఏదైతే ఉన్నదో ఆ వేటకు నీవు బయలుదేరినట్లు ఉన్నావు రామచంద్ర. పైగా ధనుర్బాణాలు ధరించి ఉన్నావు అంటే ఎంత కాదనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఆ బాణాన్ని ప్రయోగించాలి అనిపిస్తుంది. ప్రయోగించేటటువంటి సందర్భం కూడా వచ్చి తీరుతుంది, అంతే కదా. అందుకనే ఇక్కడ ఆ వ్యసనం ఏదైతే ఉన్నదో, వేట అనే వ్యసనము, అది ఇప్పుడు తారసపడుతున్నది, అది చేసేటటువంటి స్థితి వస్తున్నది. అందుకనే నేను భయపడుతున్నాను అని అంటూ, బాణధనుష్పాణి, బాణమును ధనుస్సుని కూడా చేతియందు ధరించి, త్వం భ్రాత్రా సహ వనం గతః, నువ్వు తమ్ముడితో కలిసి ఈ వనంలోకి లోపలికి ప్రవేశించిన తర్వాత, వనచరాన్ను దృష్ట్వా, ఇక్కడ ఉన్నటువంటి వన్యమృగములు ఏవైతే ఉన్నాయో ఆ మృగములను, వన్యమృగాలను లేదా క్రూరమైనటువంటి వన్యమృగాలను వాటిని కానీ చూచి, శరవ్యయం కుర్యాత్, కచ్చిత్ కుర్యాత్, తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళు, నీవు కానీ లేకపోతే తమ్ముడైనటువంటి లక్ష్మణుడు కానీ బాణప్రయోగము తప్పనిసరిగా చేసి తీరుతారు. చేతిలో బాణం ఉన్నది, అటువంటి సందర్భం వచ్చింది, ఇక వెంటనే ప్రయోగించడమే కదా. అందుకని అప్రయత్నంగానే మీరు ఎవరో ఒకళ్ళు బాణాన్ని ప్రయోగిస్తారు. ఎప్పుడైతే బాణప్రయోగం మొదలుపెట్టారో అప్పుడు శత్రుత్వం అనేది మొదలవుతుంది అన్నారు. పైగా శత్రుత్వం రావడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమీ అవసరం లేదు. సరదాగా చెబుతూ ఉంటారు కదా, ఒక ఆమె అసలు పోట్లాడటం అనేది తెలియనటువంటి ఆమె ఒక ఆమె ఉన్నదట. ఆమె దగ్గరికి పొద్దున్నే జంగందేవర వచ్చాడు భిక్ష కోసం అని చెప్పి వస్తే ఆమె అడిగింది, తగువు ఎట్లా వస్తుంది జంగమయ్యా అని అడిగింది. అంటే పోట్లాట ఎట్లా వస్తుందయ్యా, అసలు పోట్లాట అనేది నాకు తెలియదే అని చెప్పి అన్నది ఆమె. వెంటనే అతను, భిక్షం వెయ్యవే పిచ్చి మొహమా అని చెప్పి అన్నట. అనేటప్పటికి వెంటనే వీడికి కోపం వచ్చింది, పక్కనే చీపురు కట్టబట్టుకుంది. వెంటనే అతను అన్నట్ట, ఇదిగో పోట్లాట అనేది ఇలాగే వస్తుంది, కువాక్యాంతంచ సౌహృదం, ఒక్క తేడా మాట మాట్లాడినా, ఒక్క తేడాగా అంటే వ్యతిరేకమైనటువంటి ఒక్క పని చేసినా వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ సాత్విక బుద్ధి, స్నేహము పోతాయి, వెంటనే పోట్లాట వచ్చేస్తుంది. కావున ఇక్కడ శత్రుత్వం రావడానికి అనేకమైనటువంటి కారణములు ఉంటాయి, చాలా ఉంటాయి. కావున వాటిల్లో ఈ బాణప్రయోగం అప్రయత్నంగా అలవాటుగా ప్రయోగించినటువంటి బాణప్రయోగం కూడా అడవిలో ఉన్నటువంటి వారితోటి శత్రుత్వానికి దారితీస్తుంది అనే విషయాన్ని చెబుతూ, మీరిరువురు ధనుర్బాణాలు పట్టుకుని అడవిలోకి వెళ్ళారు అంటే ఏ మృగం మీద మీరు ఖచ్చితంగా బాణములను ప్రయోగిస్తారు. ఆ ప్రయోగించడం ద్వారా శత్రుత్వం మొదలవుతుంది. అలా ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత ఇక మీరు ఆపుతారా? ఆపరు కదా అని అంటూ, క్షత్రియాణాం చహి ధను హుతాశస్యేంధనాని చ సమీపత స్థితం తేజ బలముచ్ఛ్రయతే భృశం. ఇంకా చెబుతున్నది, క్షత్రియులకు, రాజులకి ధనస్సు పట్టుకునేటప్పటికీ ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసము, తేజస్సు, బలము పెరుగుతాయట. మరి ఆ ఉత్సాహము, తేజస్సు, ఆత్మవిశ్వాసము ఎప్పుడైతే అమితంగా ఉన్నాయో అప్పుడు వెంటనే వాటిని ప్రదర్శించేటటువంటి సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పైగా విద్య వచ్చినటువంటి వాడికి, ధనుర్విద్య వచ్చినటువంటి వాడికి ఆ ధనుర్బాణాలు ప్రయోగించడం అనేది ఒక క్రీడలాగా ఉంటుంది. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. యుద్ధము కూడా కొంతమంది రాజులు కోరుకుంటూ ఉంటారు, ఎప్పుడు యుద్ధం వస్తుందా, ఎప్పుడు తమ పరాక్రమాన్ని చూపించాలి అని చెప్పి అంటుంటారు కదా. తీట బాగా ఉన్నప్పుడు తీర్చుకోవడానికే ప్రయత్నిస్తారని చెప్పి. అంటే ఏమిటి, ఆ బలం అనేది ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని తీసేసేయండి, బాగుండదేమో. కావున బలం అనేది
ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బలాన్ని ప్రదర్శించేటటువంటి అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు కదా. అందుకనే అంటుంది ఇక్కడ క్షత్రియాణాంచహి ధను హుతాశస్యేంధనానిచ అని అంటూ, క్షత్రియులకు ధనుస్సు అగ్నిహోత్రునికి ఇంధనము దగ్గరగా ఉన్నాయి అంటే క్షత్రియుడేమో ఆయుధాన్ని ప్రయోగించకుండా ఊరుకోడు, అగ్ని ఏమో దగ్గర ఉన్నటువంటి ఇంధనాన్ని కాల్చకుండా ఊరుకోదు. అలాగే చెబుతూ సమీపత స్థితం తేజ బలముచ్ఛ్రయతే భృశం అని అంటూ, అదేమిటి సీత, బాణం పట్టుకున్నంత మాత్రాన నేను ప్రయోగించేస్తానా అని రామచంద్రుడు అంటాడేమోనని ముందే చెప్పేస్తున్నది. క్షత్రియులకు దగ్గరలో ఉన్నటువంటి ధనుస్సు తేజస్సుని పెంచుతుంది. భృశం ఉచ్ఛ్రయతే, తేజస్సును మరింతగా ఎక్కువ చేస్తూ ఉంటుంది, వర్ధిల్ల చేస్తుంది. అంతేకాదు హుతాశస్య, అగ్నికి సమీపత స్థితాని ఇంధనాన్ని, ఆ అగ్నికి చాలా దగ్గరలో ఉన్నటువంటి అంటుకుని ఉన్నటువంటి ఆ ఇంధనములు ఏం చేస్తాయి, అగ్నిహోత్రుని మరింత జ్వలించే విధంగా చేస్తాయి, మరింత ఆ మంటను జ్వాలను పెంచుతాయి. ఉచ్ఛ్రయతే పెంచుతూ ఉంటాయి. కావున మీరు ధరించినటువంటి ఈ ధనుస్సు మీలో ఉత్సాహాన్ని మరింతగా పెంచి దాన్ని వినియోగించేటటువంటి అవకాశం అటువంటి అవకాశం వచ్చింది అంటే తప్పనిసరిగా వినియోగిస్తారు. తద్వారా శత్రుత్వం అనేది మొదలవుతుంది అని అంటూ, మనం ఈ ధనుర్బాణములు ధరించి అడవిలోకి వెళ్ళడం అనేదే అడవిలో ఉన్నటువంటి జీవులతోటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాక్షసులతోటి శత్రుత్వాన్ని పెంచేటటువంటిది, శత్రుత్వాన్ని కలుగజేసేది, ఆపదలను కొని తెచ్చిపెట్టేది అవుతుంది అని అంటున్నారు. అంతేకాదు కదా, మనకు శాస్త్రం కూడా చెబుతున్నది, నదీనాం శస్త్రపాణినాం నఖినాం శృంగిణాం తథా అని చెబుతూ, నదులను, ఆయుధము ధరించినటువంటి వారిని, గోళ్ళు కలిగినటువంటి వాటిని, కొమ్ములు ఉన్నటువంటి వాటిని నమ్మకూడదు. ఎందుకంటే అవి వాటిని ఎప్పుడు ప్రయోగిస్తాయనే విషయాన్ని ఎవరు ఊహించలేము. అలాగే ఆయుధమును ధరించినటువంటి మీరు ఆ ఆయుధమును ప్రయోగిస్తారు. కావున తద్వారా శత్రుత్వం అనేది వస్తుంది. కావున ఈ ఆయుధములను తీసుకుని ప్రవేశించడం అనేది అది కూడనటువంటి, ఈ ఆయుధములను తీసుకుని ఆయుధములను ధరించి అరణ్యం లోపలికి వెళ్ళడం అనేది సముచితము కాదు అని అనిపిస్తున్నది రామచంద్ర అని అంటూ, సీతాదేవి దానికి ఒక దృష్టాంతాన్ని కూడా, ఒక చిన్న ఇతివృత్తాన్ని, కథను కూడా సీతాదేవి రాముడితో చెబుతూ ఉన్నది. పురాకిల మహాబాహో తపస్వీ సత్యవాక్షుచి కస్మిన్శ్చిద భవత్ పుణ్యే వనే రతమృగద్విజే. పూర్వము ఒకానొక మహర్షి అడవిలో తపస్సు చేసుకునేవాడు అని అంటూ, మహాబాహో, గొప్ప బాహుబల సంపన్నుడు అయినటువంటి ఓ రామచంద్ర, పూర్వము పుణ్యే రతమృగద్విజే, పుణ్యప్రదమైనటువంటి పక్షులు జంతువులు కూడా ఆనందంగా తిరుగాడేటటువంటి, ఆనందంగా ఉంటున్నటువంటిదైన కస్మిన్శ్చిత్ అరణ్యే, ఒకానొక అరణ్యంలో కేవన్నారు ఇక్కడ రతమృగద్విజే అని అన్నారు. అంటే ఆనందంగా, మృగములు, ద్విజములు అంటే పక్షుడు అని అర్థం. ద్విహి జాయతే ఇది ద్విజ, 2 సార్లు పుడుతుంది కాబట్టి పక్షికి ద్విజమని పేరుట. ఎలా పుడుతుంది 2 సార్లు అంటే, తల్లి యొక్క గర్భము నుండి గుడ్డు రూపంలో ఒకసారి భూమి మీదకు వస్తుంది, ఆ గుడ్డు నుండి పక్షి రూపంలో మరోసారి వస్తుంది. కావున ద్విజ శబ్దానికి పక్షి అని అర్థం ఉంది. అంతేకాదు ద్విజ శబ్దానికి దంతము అని, బ్రాహ్మణులు అని, పక్షి అని, సర్పములని, ఈ విధంగా అనేకమైనటువంటి అర్థములు ఉన్నాయి. ఇక్కడ పక్షులు అని అర్థం. ఈ విధంగా జంతువులు, పక్షులు కూడా ఆనందంగా గడుపుతున్నటువంటి ఒకనొక వనంలో సత్యవాక్ పరిపాలకుడైనటువంటి వాడు, శుచిహి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగిన వాడు, పవిత్రుడు అయిన తపస్వి ముని కశ్చిద్ అభవతు, తపస్సంపన్నుడైన ఒకనొక మహర్షి ఆ అడవిలో ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయితే తస్యైవ తపసో విఘ్నం కర్తుమింద్రశ్చీపతి ఖడ్గపాణిరథా గచ్చతు ఆశ్రమం భటరూపధృతు. ఇంకా ఒకనొక సందర్భంలో ఈ మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.
సరే ఆ జంతువులు పక్షులన్నీ కూడా ఆ వనంలో చాలా ఆనందంగా ఉన్నాయి. తపస్సు చేసుకుంటూ ఉంటే ఒకానొక రోజున శచీపతి అయినటువంటి శచీదేవికి భర్త అయినటువంటి ఇంద్రుడు ఇంద్రః తస్యైవ తపసః విఘ్నం కర్తుం, ఆ మహర్షి యొక్క తపస్సుకి విఘ్నాన్ని కలిగించాలి అనే ఉద్దేశ్యంతో ఇక్కడ మనకు అనిపిస్తుంది, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, దేవేంద్రుడు తపస్సులకు విఘ్నం కలిగించడము అనేది వారి యొక్క తపస్సులను పరీక్షించడమే తప్ప తపస్సులను చెడగొట్టడం అనేది ఉద్దేశ్యము కాదు. లక్ష్యం అనేది వారి యొక్క తపస్సులను పరీక్షించి ఆ పరీక్షలో వారు కనుక నెగ్గినట్లయితే ఆ తపస్సు యొక్క ఫలితాన్ని ఇప్పించడం అనేది దేవేంద్రుడి యొక్క కార్యం, అంతే తప్ప తపస్సులను చెడగొట్టడం అనేది కార్యం కాదనమాట. అయితే ఇక్కడ ఆ తపస్సుని పరీక్షించడానికి అన్నట్లుగా మరి దేవేంద్రుడు అక్కడికి ఒక భటుడిలాగా వచ్చారట. తపసః విఘ్నం కర్తుం, ఆ తపస్సుకు ఒక విఘ్నాన్ని కలుగజేయాలి అని భటరూపధృతు, భటుడి వేషంలో ఖడ్గాన్ని ధరించి, ఖడ్గపాణి, ఒక ఖడ్గాన్ని ధరించినటువంటి వాడై చేతి యందు ఖడ్గం పట్టుకుని ఆశ్రమం అగచ్చతు, ఈ ముని యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి ఆ తపస్సుకు భంగం కలుగజేయాలనుకున్నాడు. మనకు అనిపిస్తుంది వెంటనే, దేవేంద్రుడు ఆయనే స్వయంగా రావటం ఎందుకండి? ఏ రంభనో ఊర్వశనో కనుక పంపించినట్లయితే వారు ఆ తపస్వి ముందు, వారు ఆ ముని ముందు ఏ నాట్యం చేయడమో లేకపోతే కాస్త హేలుపోవటమో చేస్తే ముని వారికి వశమైపోయి ఈ తపస్సు విడిచిపెట్టేస్తారు, తపస్సుకు విఘ్నం కలుగుతుంది కదా. అంటే ఈ మహర్షి అటువంటి వాడు, అంటే ఈ మహర్షి అటువంటి విషయములను కూడా అతిక్రమించినటువంటి వాడు, అధిగమించినటువంటి వాడు, జితేంద్రియుడైనటువంటి వాడు ఈ మహర్షి. కావున ఈ మహర్షి దగ్గర ఆ పప్పులేమి ఉడకవు అనే విషయం తెలిసింది. అందుకనే ఇక స్వయంగా దేవేంద్రుడి రంగంలోకి దిగాడు. అప్సరసల వల్ల అప్సరసలు వచ్చినప్పటికీ ఈయన వారికి మోహపడడు అని అనుకున్నాడు. అందుకనే జితేంద్రియుడు సత్యవాది కావున ఈ విషయములతోటి, ఈ సత్యవాది అనే విషయాన్ని పట్టుకుని అతని యొక్క తపస్సుని భంగపరచాలి అనుకున్నాడు. కావున దేవేంద్రుడు భటుడి రూపంలో ఒక ఖడ్గాన్ని తీసుకుని వచ్చి మహర్షి దగ్గరికి వచ్చి నమస్కరించి ప్రార్థించాడు. మరి మహర్షితోటి దేవేంద్రుడు ఏం మాట్లాడాడు, ఆ ఖడ్గంతో ఏం చేశాడు, జరిగినటువంటి పరిణామములు ఏమిటి అనే విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ప్రతిజ్ఞాతస్త్వయా వీర దండకారణ్యవాసినాం ఋషీణాం రక్షణార్థాయ వధః సంయతి రక్షసాం ఏతన్నిమిత్తం చ వనం దండకా ఇతి విశ్రుతం ప్రస్థితస్త్వం సహ భ్రాత్ర ధృతబాణశరాసనః తతస్త్వాం ప్రస్థితం దృష్ట్వా మమ చింతాకులం మనః త్వద్వృత్తం చింతయంత్యా వై భవేన్నిశ్రేయసంహితం నహి మే రోచతే వీర గమనం దండకాన్ ప్రతి కారణం తత్ర వక్ష్యామి వదంత్యా శ్రూయతాం మమ త్వం హి బాణధనుష్పాణిః భ్రాత్రా సహ వనం గతః దృష్ట్వా వనచరాన్ సర్వాన్ కచ్చిత్ కుర్యాశరవ్యయం క్షత్రియాణాం చ హి ధనుః హుతాశస్యేంధనాని చ సమీపతస్థితం తేజః బలముచ్ఛ్రయతే భృశం పురా కిల మహాబాహో తపస్వీ సత్యవాక్ఛుచిః కస్మింశ్చిదభవత్ పుణ్యే వనే రతమృగద్విజే తస్యైవ తపసో విఘ్నం కర్తుమింద్రశ్చీపతిః ఖడ్గపాణిరథాగచ్చత్ ఆశ్రమం భటరూపధృత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే నవమ సర్గే 8 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.